హైదరాబాద్లో ప్రజల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రమాదాలను నివారించేందుకు అన్ని విభాగాలను కలిపి ఓ నోడల్ ఏజెన్సీ కిందకు తీసుకురావాలని యోచిస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత సమీక్షలు చేయడం కన్నా అన్ని విభాగాల అధికారులు సంయుక్తంగా పరిశీలిస్తే వాటికి చెక్ పెట్టొచ్చని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లో కొన్నేళ్లుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, నిర్మాణాలు కూలిపోవడం, షార్ట్ సర్క్యూట్స్, వరదలతో ప్రజలు చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని విభాగాలను ఒక గొడుగు కిందకు తీసుకువస్తే సమస్యను ఆదిలోనే పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా విభాగాలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నాయి. దీంతో నిపుణులతో కూడిన ఓ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని రకాల ప్రమాదాలను నివారించేలా చర్యలు చేపడితే సత్ఫలితాలు రావచ్చని యోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల పరిరక్షణతో పాటు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని రకాల ప్రమాదాలను ముందుగానే పసిగట్టడంపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో నోడల్ ఏజెన్సీ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్ అనే అంశంపై జరిగిన సదస్సులో నోడల్ ఏజెన్సీ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు రంగనాథ్. విద్యుత్ వినియోగంలో లోపాలతోనే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంలో అన్ని విభాగాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. పరిశ్రమలు, భారీ కట్టడాలు, నివాస సముదాయాల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భవిష్యత్ ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశాలపై రాబోయే రోజుల్లో అధికారులు ఫోకస్ చేయనున్నారు. అన్ని విభాగాలతో కూడిన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే నిపుణులైన అధికారులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. సాధారణ సమయాల్లో ప్రమాదానికి గురయ్యే అంశాలను పరిశీలించడంతో పాటు నివాస, వాణిజ్య భవన యజమానులు, కంపెనీలకు నోటీసులు ఇచ్చి నియంత్రించవచ్చు.